హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది బిజినెస్ గైడ్ విత్ శామ్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఈ 2024లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీలు మీకు బాగా మంచి రిటర్న్స్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో 2023 సంవత్సరంలో ఇన్వెస్టర్స్కి మల్టీ బ్యాగర్స్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ గురించి తెలుసుకుందాం. ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కు మాత్రమే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ నేను చెప్పబోయే కంపెనీల్లో మీకు ఏ కంపెనీ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉందో ఫర్దర్గా మీరు రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అనేది మీరు తీసుకోండి. అలాగే ఒక చిన్న డిస్క్లైమర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే కంపెనీలో ఏ కంపెనీలో కూడా నేను ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే చేస్తున్నానని ఇంతకుముందే చెప్పాను. నేను ఇప్పుడు చెప్పబోయే స్టాక్ ప్రైస్ అన్నీ కూడా డిసెంబర్ 29వ తేదీ నుంచి తీసుకున్నాను. మీరు ఆ స్టాక్ ప్రైస్ చూస్తే టైంకి ఆ స్టాక్స్ అనేవి పెరగవచ్చు లేక తగ్గవచ్చు. ఫస్ట్ కంపెనీ టాటా పవర్. ఈ కంపెనీ గ్రీన్ ఎనర్జీపై మేజర్ ఫోకస్ పెట్టుకొని ఉంది. మన ఇండియన్ గవర్నమెంట్ 2030 సంవత్సరం నాటికల్లా 500 గిగావాట్స్ను టార్గెట్గా పెట్టుకుందని ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. అందుకోసం టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీలో 3927 మెగావాట్స్ ఇన్స్టాల్ కెపాసిటీతో పాటుగా కన్వెన్షనల్ ఎనర్జీ జనరేషన్లో 10,183 మెగావాట్స్ ఇన్స్టాల్ కెపాసిటీతో ఉంది. అంతేకాకుండా టాటా పవర్ 3700కు పైగా ఛార్జింగ్ పాయింట్స్ను 350 సిటీస్లో ఇన్స్టాల్ చేసింది. టాటా పవర్స్ నెంబర్స్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. 2023 సంవత్సరంలో టాటా పవర్ కంపెనీ ఇన్వెస్టర్స్కి 53% రిటర్న్ అనేది ఇచ్చింది. సెకండ్ కంపెనీ చూసుకుంటే రాజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఈ కంపెనీ బయో ఎనర్జీను ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఈ కంపెనీకి మేజర్ రెవెన్యూ అనేది బయో ఎనర్జీ నుంచి వస్తుంది. ఈ బయో ఎనర్జీలో 1G 2G ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఈ కంపెనీ. ప్రస్తుతం 9.5%గా ఉన్న ఇథనాల్ బ్లెండింగ్ 2025 నాటికి 20% ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ను మేనేజ్మెంట్ పెట్టుకోనుంది. రాజ్ ఇండస్ట్రీస్ నెంబర్స్ని గమనిస్తే టాప్ లైన్లోనూ బాటమ్ లైన్లోనూ మంచి గ్రోత్ని చూపిస్తుంది. అందుకే 2023లో ఇన్వెస్టర్స్కి 53% రిటర్న్ అనేది ఇచ్చింది. థర్డ్ కంపెనీ ఇండియన్ ఆయిల్. ఒక విషయం చెప్పండి ఫ్రెండ్స్, మీరు మీ బైక్లో కానీ కార్లో కానీ ఒక్కసారైనా ఇండియన్ ఆయిల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకునే ఉంటారు. దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఈ కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ కంపెనీ ఆయిల్ రిఫైనరీ, పైప్ లైన్, ట్రాన్స్పోర్టేషన్, పెట్రోలియం ప్రొడక్టులను మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆయిల్ రిఫైనరీలో అలాగే పెట్రోల్ మార్కెటింగ్ సెక్టార్లో మార్కెట్ లీడర్గా ఉన్నారు. 2023 సంవత్సరంలో ఇన్వెస్టర్స్కి 62% రిటర్న్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. ఫోర్త్ కంపెనీ అదానీ పవర్. జనవరి 24, 2023 సంవత్సరంలో ఇండియన్ బార్గ్ రిపోర్ట్తో అదానీ కంపెనీ అన్ని కూడా బిగ్ షాక్ అనేది ఎదురయ్యింది. ఒక రిపోర్ట్తో అదానీ కంపెనీ అన్నీ కూడా 52 వీక్ లోయెస్ట్ను టచ్ అయింది. అక్కడి నుంచి అదానీ పవర్స్ నెంబర్స్లో మంచి ఇంప్రూవ్మెంట్ రావడంతో కొద్ది కాలంలోనే ఇన్వెస్టర్స్కు గుడ్ రిటర్న్స్ అనేది ఇచ్చింది. 2023 సంవత్సరంలో అదానీ పవర్ ఇన్వెస్టర్స్కి 73% రిటర్న్ అనేది ఇచ్చింది. ఫిఫ్త్ కంపెనీ వరుణ్ బేవరేజెస్. ఇది FMCG కంపెనీ. ఇండియాలో పెప్సీ తయారు చేయడానికి వరుణ్ బేవరేజ్ దగ్గర లైసెన్స్ అనేది ఉంది. ఈ కంపెనీ ఒక పెప్సీ మాత్రమే కాకుండా వేరే సాఫ్ట్ డ్రింక్లు కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ కంపెనీ మీరు ఎప్పుడో ఒకసారైనా మౌంటైన్ డ్యూ తాగే ఉంటారు ఫ్రెండ్స్. ఈ మౌంటైన్ డ్యూ డ్రింక్ కూడా వరుణ్ బేవరేజెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. 2023లో ఇన్వెస్టర్స్కి 86% రిటర్న్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ కంపెనీకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వలన యూట్యూబ్ అనేది మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. సిక్స్త్ కంపెనీ విప్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఇది ఒక మ్యూజిక్ ఇండస్ట్రీ కంపెనీ. సింపుల్గా చెప్పాలంటే సినిమా రిలీజ్ కాకుండా ముందు ఈ కంపెనీ వాళ్ళు ఈ సాంగ్స్ని కొనుక్కుంటారు. ఆ సాంగ్స్పై పూర్తి హక్కు అనేది ఈ కంపెనీకి ఉంటుంది. అంతేకాకుండా నాన్ ఫిలిం సాంగ్స్ కూడా ఈ కంపెనీ దగ్గర ఉన్నాయి. విప్స్ ఇండస్ట్రీ మ్యూజిక్ ఆల్బమ్ చూసుకుంటే ఆల్ లాంగ్వేజెస్ కలిపి 30,000కు పైగా సాంగ్స్ అనేవి ఉన్నాయి. ఒక్క సంవత్సరంలో ఇన్వెస్టర్స్కి 98% రిటర్న్ అనేది ఇచ్చింది. సెవెంత్ కంపెనీ KPIT టెక్నాలజీ లిమిటెడ్. KPIT టెక్నాలజీ లిమిటెడ్ టెక్ బేస్డ్ కంపెనీగా చెప్పుకోవచ్చు. సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఆటోమొబైలిటీ వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ కంపెనీ కార్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలకు ఆటోమొబైలిటీ సాఫ్ట్వేర్ సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తుంది ఈ కంపెనీ. యూరోప్, USA, జపాన్, చైనా, థాయిలాండ్, ఇండియా వంటి దేశాల్లో ఈ కంపెనీ బిజినెస్ ఆపరేషన్ చేస్తుంది. 2023 సంవత్సరంలో ఇన్వెస్టర్స్కి 118% రిటర్న్ అనేది ఇచ్చింది. ఈత్ కంపెనీ BHEL. ఈ కంపెనీ పవర్ ప్లాంట్కు కావాల్సిన ఎక్విప్మెంట్ను మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అంతేకాకుండా ఈ కంపెనీ పవర్, ట్రాన్స్పోర్టేషన్, రెన్యూబుల్ ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్,
వివిధ సెక్టార్స్లో ఈ కంపెనీ వర్క్ చేస్తుంది. 2023 సంవత్సరంలో ఇన్వెస్టర్స్కి 139% రిటర్న్ అనేది ఇచ్చింది ఈ కంపెనీ. 9 అండ్ 10th కంపెనీలు చూసుకుంటే ఆర్వీఎన్ఎల్, ఐఆర్ఎఫ్సి కంపెనీలు మనకు కనిపిస్తాయి ఇక్కడ. ఈ 2 కంపెనీలు కూడా రైల్వే సెక్టార్స్లో బిజినెస్ చేస్తున్నాయి. ప్రస్తుతం మన ఇండియన్ గవర్నమెంట్ రైల్వే బిజినెస్పై ఎక్కువగా మనీ అనేది స్పెండ్ చేస్తుంది. దీంతో ఈ కంపెనీలకి మంచి ఆర్డర్స్ అనేవి వస్తున్నాయి. 2023లో ఆర్వీఎన్ఎల్ రిటర్న్స్ చూసుకుంటే 157% ఇన్వెస్టర్స్ రిటర్న్ అనేది ఇచ్చింది. అలాగే ఐఆర్ఎఫ్సి 194% ఇన్వెస్టర్స్కి రిటర్న్ అనేది ఇచ్చింది. ఇక్కడితోనే ఆగిపోకుండా ఏంజిల్ 152% రిటర్న్, ఆర్ఈసీ లిమిటెడ్ 242% రిటర్న్, సుజలాన్ ఎనర్జీ 253% రిటర్న్స్, అలాగే బిఎస్సి ఇండియా 319% రిటర్న్ అనేది ఇన్వెస్టర్స్కి ఇచ్చింది. 2023 సంవత్సరంలో ఇలా చాలా కంపెనీలే ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ అనేవి ఇచ్చాయి. ఈ వీడియో మీరు బాగా గమనిస్తే రెన్యూబుల్ ఎనర్జీలో వర్క్ చేస్తున్న కంపెనీలు ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే మన దేశంలో పొల్యూషన్ ఎక్కువగా పెరిగిపోవడం, పవర్కున్న డిమాండ్ ఎక్కువగా పెరగడం, అలాగే వేరే రీజన్స్తో పవర్ సెక్టార్పై గవర్నమెంట్ ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అందుకే ఒక వారం రోజులకు ముందు రెన్యూబుల్ ఎనర్జీ కోసం డెడికేటెడ్ వీడియో అనేది నేను చేశాను ఫ్రెండ్స్. మీరు ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో ఎండ్ కార్డ్లోనూ ఉంటుంది, ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.